నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్. నేను రఘునందన్. జెలెన్స్కీ ఒక వ్యాఖ్య చేశారు. ఏమిటి అంటే, రష్యా తమ దేశంపై దాడి చేసింది, ఉక్రెయిన్పై ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిజైల్ తోటి దాడి చేసింది, దీనిపై ప్రపంచం స్పందించాలి అంటూ ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. సో నిజానికి రష్యా ఆ ఐసీబీఎం దాడి చేసే ముందు ఉక్రెయిన్ అమెరికాకి సంబంధించిన మిజైల్స్తో దాడికి దిగింది. మరోవైపు ల్యాండ్ మైన్స్ని కూడా తీసుకుంది అటు యూకే నుంచి. సో ఏ రకంగా చూసినా ఉక్రెయిన్ మాత్రం యుద్ధంలో వెనక్కి తగ్గకుండా ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది, అటు అమెరికా సహాయంతో. ఈరోజు ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిజైల్తో రష్యా దాడి చేసేసరికి జెలెన్స్కీ కొంత తగ్గినట్టుగా మాట్లాడడం, లేదా కొంత ఆయన వ్యాఖ్య విడ్డూరంగా ఉంది. ఇప్పటివరకు యుద్ధం చేసి ఈరోజు రష్యా రంగంలోకి దిగి ఐసీబీఎంని ప్రయోగించిన తర్వాత ప్రపంచం స్పందించాలి అని మాట్లాడడం, ఇదంతా ఒక ఎత్తు అయితే, అటు అమెరికాకి సంబంధించి అక్కడి ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రభుత్వాన్ని అలర్ట్ చేస్తున్నాయి. అక్కడి డిఫెన్స్ కంపెనీల మీద రష్యా దాడి చేసే అవకాశం ఉంది యుఎస్ఏలో అంటూ అలర్ట్ జారీ చేశాయి, అలర్ట్ మెసేజ్లు ఇచ్చాయి ఇంటెలిజెన్స్ వర్గాలు. సో ఏంటి అంటే, మూడవ ప్రపంచ యుద్ధానికి ఎస్కలేట్ అయ్యిందా ఒకే ఒక్క రాత్రిలో? ఇదంతా జరిగిపోయిందా లేదా? మరి దీన్ని ఎలా చూడాలి? అండ్ ముఖ్యంగా అమెరికా ఎందుకు ఈ యుద్ధాన్ని ఆపడం మానేసి తీవ్రతరం చేస్తోంది? ముఖ్యంగా జో బైడెన్ ప్రభుత్వ హయాంలో ఎందుకు ఇలా తీవ్రతరం చేసే ప్రయత్నం జరుగుతోంది? అండ్ జెలెన్స్కీ ఇప్పటివరకు చక్కగా యుద్ధం చేసుకుని ఈరోజు రష్యా రంగంలోకి దిగేసరికి తోక ముడిచే మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. మనతో పాటు కల్నల్ పరం గారు ఉన్నారు, మాజీ సైనిక అధికారి. పరం గారు నమస్తే అండి. నమస్కారం రఘునందన్ గారు. యా పరం గారు, సో చూస్తే ఇప్పటివరకు జెలెన్స్కీ దాదాపు 1000 రోజుల నుంచి యుద్ధం చేస్తూనే ఉన్నారు. ఈరోజు ఐసీబీఎం ప్రయోగించిన తర్వాత రష్యా సీరియస్గా అటు న్యూక్లియర్ థ్రెట్స్ ఒకటి, ఐసీబీఎం ప్రయోగించిన తర్వాత ఇప్పుడు తాటిపండు మీద పడ్డట్టుగా ప్రపంచం చూడాలి అనడం, మరోవైపు అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు అక్కడ అలర్ట్ జారీ చేయడం డిఫెన్స్ కంపెనీస్ మీద రష్యా దాడి చేస్తుందేమో అని. సో బేసిక్గా ఈ సినేరియోని ఎలా అర్థం చేసుకోవాలి? క్లియర్ ఎస్కలేషన్ పాయింట్ ఏంటంటే, కోర్స్ ఇది అంటే రష్యా వైపు నుంచి చెప్పుకుంటే క్లియర్ ఎస్కలేషన్ రష్యా ఎక్కడ చేసిందంటే, ఇట్ ఇస్ యూజ్డ్ ఐసీబీఎం ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్. దాన్ని ఎంఐఆర్వి అంటారు, ఎంఐఆర్వి మిసైల్స్ అంటారు. బేసికలీ ఇవి మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్స్ అంటారు. అంటే ఏముంటుందంటే, మల్టిపుల్ వార్ హెడ్స్ క్యారీ చేయొచ్చు ఇలాంటి మిసైల్ మీద. మల్టిపుల్ వార్ హెడ్స్ క్యారీ చేసి మల్టిపుల్ టార్గెట్స్ హిట్ చేయొచ్చు ఒకటే లాంచ్ వెహికల్ లో. అండ్ వాటి ప్రెసిషన్, వాటి డ్యామేజ్, వాటి కేపబిలిటీ, డిస్ట్రక్షన్ కేపబిలిటీ, ఇంటర్సెప్ట్ కేపబిలిటీస్ ఇవన్నీ ఆర్ వెరీ హై అక్యురసీ అండి. సో ఇట్స్ ఎ వెరీ సీరియస్ వెపన్, చాలా పెద్ద సీరియస్ వెపన్ తీసుకొచ్చారు వీళ్ళు రష్యా వాళ్ళు ఫస్ట్ టైం. అండ్ రష్యాది కోల్డ్ వార్ డాక్ట్రిన్ ఉంది, ఇవన్నీ ఆల్ దీస్ న్యూక్లియర్ కేపబుల్ వార్ హెడ్స్ ఇవన్నీ మేము మిసైల్స్ అవన్నీ యాజ్ ఎ డెటరెంట్ యూజ్ చేస్తాము అని. ఒక విధంగా చెప్పుకోవాలంటే యూ కెన్ టర్మ్ ఇట్ దట్ ఇట్ ఈస్ ఎ క్లియర్ డిపార్చర్ ఫ్రమ్ దేర్ జనరల్ స్ట్రాటజీ. వాళ్ళ జనరల్ స్ట్రాటజీ నుంచి, కోల్డ్ వార్ డాక్ట్రిన్ నుంచి వాళ్ళు డిపార్ట్ అయ్యి ఈ యాక్షన్ తీసుకున్నారు. కానీ ఎందుకు తీసుకున్నారు అంటే, అది ఇన్ రిటాలియేషన్ టు యుక్రెయిన్స్ వెపన్. సో ఇప్పుడు ఒక స్ట్రాటజిక్ షిఫ్ట్ యుద్ధంలో ఏం జరిగిందంటే, ఇన్నాళ్ళు యుఎస్ఏ వాళ్ళకి క్లియరెన్స్ ఇవ్వలేదు నేటో వెపన్స్ మీరు యూజ్ చేయాలి అని యుక్రెయిన్ కి అఫీషియల్ గా. ఇప్పుడు జో బైడెన్ ఆ స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ ఇచ్చేసాడు. మేము సప్లై చేసిన వెపన్స్ వాడుకొని అతను జెలెన్స్కీ చాలా హ్యాపీగా వాడడం మొదలెట్టాడు. ప్రాబ్లం అతను తెలిసింది అతనికి, కానీ ఎందుకు ఫర్ సమ్ రీజన్ అతను యాంటిసిపేట్ చేయింది ఏంటంటే, యాంటిసిపేట్ చేసినా కూడా రిస్క్ తీసుకున్నది ఏంటంటే, రష్యా దగ్గర అట్లా వాటి తల్లదని లాంటి వెపన్స్ బోల్డ్ అని ఉన్నాయి. వాళ్ళకి మొత్తం స్టాక్ పైలే ఉంది, వేలకు స్టాక్ పైలే ఉంది వాళ్ళ దగ్గర. దానిలో 10-15-20 వార్ హెడ్స్ తో కొట్టారంటే మొత్తం యుక్రెయిన్ అంతా నేలమట్టం అయిపోతుంది. సో మళ్ళీ రష్యాకి అప్పర్ హ్యాండ్ ఓవర్ చేసింది తప్ప అంతకని చేసిందే లేదు. ఇది ఎస్కలేట్ చేసింది పాసిబిలిటీ ఆఫ్ ఓపెనింగ్ అప్ థర్డ్ ఫ్రంట్. అంటే ఈ రష్యా యుక్రెయిన్ కాక వేరే కంట్రీస్ ని కూడా లాగేటట్టు యుద్ధంలో జరిగే వెరీ మెచ్యూర్ డెసిషన్ జో బైడెన్ చేసింది. వాళ్ళ ఇంటర్నల్ పాలిటిక్స్ ని దృష్టిలో పెట్టుకుని చేశాడు. కానీ బట్ దిస్ కెన్ ఎస్కలేట్ ఇన్ టు బిగ్గర్ వార్ ఇస్ ద బిగ్గెస్ట్ ఫియర్ వి హ్యావ్ అండి. అండ్ ఆ డైరెక్షన్ లో వెళ్తుంది. ఐ నో లాట్ ఆఫ్ కంట్రీస్ విల్ ట్రై టు డీఎస్కలేట్. చైనా కూడా అంది, రెస్ట్రైన్ చూపించాలి, చేయకూడదు, ఎస్కలేట్ చేయకూడదు అనేది అంది చైనా. ఇప్పుడు యుక్రెయిన్ పిలుపునిచ్చేది కూడా అదే, నేను చేసేసాను, ఆయన చేయకుండా ఆపండి అని ఇంటర్నేషనల్ కమిటీకి. అట్లా కుదురుతుంది? నేను మీ నేషన్ అటాక్ చేస్తాను, మీరు మాత్రం నన్ను అటాక్ చేయదంటే కుదరదు కదా. కాబట్టి రెండు రష్యన్ ఐసీబీఎం అటాక్ తో ఏమైపోయిందంటే, అమెరికన్స్ ఎందుకు జాగ్రత్త పడుతున్నారు అంటే, బికాస్ అమెరికన్ వెపన్స్ యూజ్ అయ్యాయి కాబట్టి వాటిని సప్లై చేయండి. ఎక్కడి నుంచి అయితే సప్లై ఇంకా టెక్నికల్ నాలెడ్జ్, టెక్నాలజికల్ నో వస్తుందో వాటిని కూడా పుటిన్ టార్గెట్ చేసే స్కోప్ ఉంది. సో దాంతో ఏంటంటే వాళ్ళు కూడా అప్రమత్తం అవుతున్నారు. ఇన్పుట్స్ అంటే పుటిన్ ఏమి తయారు చేసుకుంటున్నాడు, ఇప్పుడు యూఎస్ఏని కొడదామని అనుకుంటున్నాడు అని కూడా అనలేం మనం. దట్ ఈస్ లిటిల్ ఫార్ ఫెచ్. కానీ ఏంటంటే
లాజిస్టిక్స్ చైన్స్ తప్పకుండా టెక్నికల్ నోహాని లాజిస్టిక్స్ చైన్ టార్గెట్ చేసి చేయొచ్చు. సో వాళ్ళు అప్రమత్తం అవడం అనేది చాలా న్యాచురల్ అండి. ఓకే. పరమ్ గారు, మరోవైపు జెలెన్స్కీ వ్యాఖ్యల్ని ఎలా తీసుకోవాలి? ఇందాక మీరు అన్నట్లుగా సో నిన్నటి వరకు యుద్ధం చేసేసి ఈరోజు మాత్రం అమ్మో అక్కడ ఐసీబీఎంలో వదులుతున్నారని చెప్పి గగ్గోలు పెట్టడం, ప్రపంచం ఇప్పుడు రియాక్ట్ అవ్వాలని మాట్లాడడం. మరి ఇన్ని రోజులు ప్రపంచ దేశాధినేతలు చాలామంది రియాక్ట్ అయ్యారు కదా, మరి ఎందుకు ఆగలేదు? ఇప్పుడేంటి ఈ సిచ్యువేషన్ ఆయనకి? ఆయన చేసుకుందండి, స్వయంకృత అపరాధం అంటారు కదా, అట్లా ఆయన చేసుకుంది. నీకు పర్మిషన్ ఇచ్చారని చిన్నపిల్లడికి కోచ్ చేతిలో కొబ్బరికాయ ఇచ్చినట్టు నువ్వు కొన్ని యూకే వెపన్స్, కొన్ని అమెరికన్ వెపన్స్ నువ్వు రష్యా మీద లాంచ్, అంత పెద్ద కంట్రీ మీద నువ్వు లాంచ్ చేస్తే రష్యా కూడా వాళ్ళు ఉన్న మైండ్ అంతటా వచ్చి కొడుతుంది. సో ఇప్పుడు ఏంటంటే ఆయనకి ఆ భయం పట్టుకుంది. ఇప్పుడు ఎలా ఎస్కలేట్ చేస్తాడు పుటిన్ అని. ఆ భయంతో ఏమంటున్నాడంటే కొంచెం రష్యా మీద ఇంటర్నేషనల్ ప్రెషర్ పెట్టాలని బేసికలీ హ్యూమానిటేరియన్ క్రైసిస్ లాంటివి చేస్తున్నాడు. సో భయం అని చెప్పుకోవచ్చు, అంతగానే ఏం లేదు, భయం అని చెప్పుకోవచ్చు. అండ్ అదొక లో లెవెల్ స్ట్రాటజీ అండి, చాలా లో లెవెల్ స్ట్రాటజీ. ఈ వాడిని మాత్రం కొట్టకుండా ఆపండి, నేను ఏం చేసినా కూడా వాడు నన్ను కొట్టకుండా చూడండి, ఎందుకంటే వాడు పెద్దోడు, నేను చిన్నోడిని, సో నేను చేయొచ్చు కానీ వాడు ఏం చేయకూడదన్న ఒక వెరీ వెరీ లో లెవెల్ స్ట్రాటజీ అండి. బట్ ఐ థింక్ వెరీ బిగ్ బ్లండర్ ఈ ఫ్యూచర్ లో, హిస్టరీలో కూడా this moment will be spoken as a big blunder in terms of Ukraine అంటే, in terms of Ukraine's history ఇది వచ్చే పెద్ద మిస్టేక్ గా మాట్లాడుకోవచ్చు మనం. ఇక్కడ నుంచి యుక్రెయిన్ సర్వనాశనం అయిపోయినా, మ్యాప్ నుంచి వెళ్ళిపోయినా కూడా అది జెలెన్స్కీ మీద ఉంటుంది ఆ పాపం. అండ్ మరోవైపు అమెరికా జో బైడెన్ అంటే దిగిపోయే సమయంలో, ఇంకో నెల 2 నెలల్లో దిగిపోయే సమయంలో ఎందుకు ఇలాంటి రెచ్చగొట్టే పరిస్థితుల్ని తీసుకురావడం? అంటే ఏ టార్గెట్గా చేస్తున్నట్టు, రష్యా మీద కోపమా లేకపోతే ఇంకేదైనా కొత్త వ్యూహం ఉంటుందా? ఇంటర్నల్ పాలిటిక్స్ అండి. ఏంటంటే ఇప్పుడు పాయింట్ ఏంటంటే అందరికీ తెలిసింది ఏంటంటే జో బైడెన్ ఉన్నంతసేపు, డెమోక్రాట్స్ ఉన్నంతసేపు రష్యాకి యాంటీ ఉన్నారు. రష్యాకి యాంటీ ఉండి రష్యాకి సపోర్ట్ ఇవ్వట్లేదు యుద్ధంలో. సో యుక్రెయిన్ సపోర్ట్ చేస్తారు. ట్రంప్ ఆల్రెడీ ఏమన్నాడు? ట్రంప్ 2 విషయాలు అన్నాడు. ఒకటి, నేను జార్జ్ సోరోస్ యుద్ధం అవుతాను, జార్జ్ సోరోస్ వాళ్ళు ఫండ్ చేసే గ్లోబల్ ట్రబుల్ అన్నిటిని నేను టార్గెట్ చేస్తాను అన్నాడు. ఈ జార్జ్ సోరోస్ టార్గెట్ చేసేవే ఇది కూడా. సో ఏంటంటే యుద్ధాన్ని ఆపేస్తాడు. యుద్ధాన్ని ఆపాడంటే ఆయన క్రెడిట్ వస్తుంది, చాలా పెద్ద ఇంటర్నేషనల్ చాలా క్రెడిట్ వస్తుంది. అండ్ ఆయన డ్రీమ్ ఏంటి? కాన్స్టిట్యూషన్ చేంజ్ చేసి మళ్ళీ 3rd టైం ఎలక్షన్ లో నిలబడాలని ఆయన డ్రీమ్. ఇవన్నీ నిజమైపోతాయి. ఇవన్నీ ఆపాలంటే ఏం చేయాలి వీళ్ళు? పవర్ ట్రాన్స్ఫర్ ఎంత డిఫికల్ట్ అయితే అంత మంచిది, ఎంత ఛాలెంజింగ్ అయితే అంత మంచిది. ట్రంప్ పవర్ తీసుకోగానే ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తే అంత మంచిది అన్న ఒక ఐడియా తోటి ఇది చేస్తున్నారండి, అంతకన్నా ఏం లేదు. ఇట్ ఈస్ ఆల్ డ్రివెన్ బై ద డీప్ స్టేట్ అండి. డీప్ స్టేట్ ఈ వెపన్స్ లో వీళ్ళందరూ కలిసి చేసే పనులు ఇవన్నీ. ఈ టైంలో లేకపోతే అసలు ఈ యుద్ధాన్ని ఎస్కలేట్ చేసే అవసరమే లేకుండా, దే కుడ్ హావ్ కెప్ట్ క్వైట్ అండ్ మెల్లగా దాన్ని రెజల్యూషన్ వైపు తీసుకెళ్లాల్సింది ఉండి దాన్ని వాళ్ళు ఎస్కలేషన్ వైపు తీసుకెళ్లారు. సో ఇక్కడ నుంచి ఒకవేళ కొలాబరేట్ చేసి అంటే డిప్లొమాటిక్ సర్కిల్స్ వామ్ అయ్యి మంతనాలు జరిగి యుద్ధం ఆపకపోతే మాత్రం ఇది ఇంకా చిలికి గాలివానే రిస్క్ కూడా ఉందండి ఇక్కడ నుంచి. మరోవైపు పరమ్ గారు, అంటే పుతిన్ని ఆపే తరము ఎవరికి కాదా? ఎందుకంటే ఐసీబీఎం వరకు వెళ్లాల్సిన పరిస్థితి అనుకోకుండానే తనకు వచ్చింది. సో అట్లీస్ట్ అక్కడ ఆగి ఉంటే ఇంకో రకంగా ఉండేదా? లేకపోతే రష్యా మీద దాడి చేశారు కాబట్టి రిటాలియేట్ చేయాల్సిన పరిస్థితిలోకే పుతిన్ వెళ్ళిపోయారా? ఎట్లా అర్థం చేసుకోవాలి? ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ రాకముందే ఈ సిచ్యువేషన్ కనీసం వచ్చేంత వరకు ఆగే పరిస్థితి కూడా లేకుండా. ఆయన ఆగుతాడని అనుకోలేము కదండి. ఇట్ ఈస్ జస్ట్ రియాక్షన్. పుటిన్ చేసిన దానిలో నాకు తప్పేం కనిపించట్లేదు. ఏ దేశం మీద ఇట్లాంటి అటాక్ వచ్చినా కూడా ఆ దేశాన్ని వాళ్ళ జడ్జ్మెంట్ లో, వాళ్ళ అవసరంలో, వాళ్ళ టెక్నికల్ కాల్లో వాళ్ళు ఎట్లా రిటాలియేట్ చేయాలనేది వాళ్ళ చేతిలో ఉంటుంది. మన దేశం మీద కూడా వస్తే మనం కూడా అటాక్ చేసాం కదా, బాలాకోట్లో అటాక్స్ చేసాము, ఇవన్నీ సర్జికల్ స్ట్రైక్స్ అవి చేసాము. మనం ఎందుకు చేసాము? ఎందుకంటే పాకిస్తాన్ ట్రైన్ మిలిటెంట్స్ మన దగ్గరికి వచ్చి మన టెరిటరీలో మన సివిలియన్స్, మన అసెట్స్ పాడు చేస్తామని. దాని తర్వాత మనం ఏ లెవెల్లో యాక్షన్ చేసుకుంటాం? దాని మీద ప్రూఫ్ ఉంది, మేము యుద్ధం చేస్తున్నాం అన్న కూడా మన వీఆర్ జస్టిఫైడ్. అట్లనే ఇప్పుడు పుటిన్ ల్యాండ్ మీద వాళ్ళు అమెరికన్ వెపన్స్ తో కొట్టారు. సో టుమారో నన్ను అడిగితే ఇంటర్నేషనల్ దానిలో కూడా చూసారంటే పుటిన్ వెళ్ళి అమెరికన్ అసెట్స్ కూడా కొట్టాడంటే అనొచ్చు, మీ మిసైల్స్ మీరు ఇంటర్నేషనల్ వేరే కంట్రీస్ వాడుకోకుండా మీరు చూసుకోవాలి, అలాంటిది మీ మిసైల్స్ మీరు వేరే కంట్రీకి ఇచ్చి నా వాడండి వీడి మీద అంటే నేను కూరుకుంటాను, నేను ఆ మిసైల్స్ ప్రొడ్యూస్ చేసే ఫ్యాక్టరీస్ మీద అటాక్ చేస్తానంటాడు. అండ్ హీఈస్ మోరల్లీ రైట్,
morally and diplomatically he's got the right to do it అండి. సో నోబడి కెన్ క్వశ్చన్ ఈ టైంలో అయితే ఈ తరుణంలో అయితే పుటిన్ క్వశ్చన్ చేయలేము. ఇటు వచ్చి ఏంటంటే సర్టన్లీ ఇంతకన్నా ఎక్కువ చేయకని మాత్రం చాలా లీడర్స్ మాట్లాడుతూ ఉంటారు ఆల్రెడీ. లైక్ పుటిన్ కి క్లోజ్ ఉన్న లీడర్స్ లైక్ నరేంద్ర మోడీ కానీ ఇంకెవరైనా కానీ లీడర్స్ వాళ్ళు తప్పకుండా మాట్లాడుతుంటారు. జీ జిన్పింగ్ ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చాడు, రెస్టారెంట్ చూపించాలి, మనం జాగ్రత్తగా ఉండాలి, ఇది అనవసరంగా ఎస్కలేట్ అవుతుంది అని. సో ఈ లీడర్స్ మాట్లాడుతూనే ఉంటారు, కానీ పుటిన్ చేసిన రిటాలియేటరీ మూవ్ తప్పు అని మాత్రం తప్పు పడడానికి లేదండి ఈ ఇన్స్టెన్స్ లో. ఓకే, సో ఫైనల్గా పరం గారు, అంటే ఇది ఎస్కలేట్ అవ్వడం అంటే మూడో ప్రపంచ యుద్ధం అంటూ మాట్లాడడం అయితే చాలా అంటే సంవత్సరకాలం నుంచి నడుస్తోంది. బట్ నిజంగా ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తే మాత్రం ఎస్కలేట్ అయినట్టుగానే కనబడుతుంది ప్రాక్టికల్గా ICBM యూసేజ్ తర్వాత. సో ఇది అండ్ రష్యా కూడా ఒక వార్నింగ్ ఇస్తోంది, ఇలాంటి వేషాలు వేస్తే ఏ దేశం మీదైనా దాడి చేసేస్తామని చెప్పి. సో ఇది ఎటు దారి తీస్తుంది, ఎట్లా అర్థం చేసుకోవాలి ఫ్యూచర్ని? లైక్ ఐ సెడ్, దీనికి పొటెన్షియల్ మాత్రం కంప్లీట్ పొటెన్షియల్ ఉందండి. కంప్లీట్ పొటెన్షియల్ టు ఎస్కలేట్ టు బిగ్గర్ కాన్ఫ్లిక్ట్. అంటే బిగ్గర్ కాన్ఫ్లిక్ట్ ఎట్లా అవుతుంది, ఇప్పుడు యుక్రెయిన్ కొట్టాడు 2 వెపన్స్, వీళ్ళు ICBM కొట్టారు, యుక్రెయిన్ ఇంకా US UK వెపన్స్ తీసి మళ్ళీ రష్యా మీద కొడుతుంది. ఇప్పుడు రష్యా ఏమంటుంది, అచ్చా వీళ్ళు సప్లై లైన్స్ ఇట్లా ఉన్నాయి కదా, నేను నేటో వెపన్స్ టర్మ్స్ మీద కొడతానంటాడు. ఆల్రెడీ మీరు చూస్తే ఇంటర్నేషనల్ ఏమవుతుంది, ఫిన్లాండ్, స్విట్జర్లాండ్, స్వీడన్ ఇలాంటి కంట్రీస్ ఆల్రెడీ ఇష్యూడ్ అన్ అడ్వైజరీ, యుద్ధం పెద్దగా అవుతుంది, మీరు జాగ్రత్తగా ఉండండి అని. పెద్ద పెద్ద బుక్లెట్స్ జారీ చేశారు వాళ్ళు, ఇష్యూ చేశారు వాళ్ళు. సో ఏంటంటే ఇది ఇంకా నేటో డంప్ మీద కొట్టినా కూడా పుటిన్ విల్ నాట్ బి రాంగ్. సో పుటిన్ ఏమంటాడు, మీరు నేటో వెపన్స్ యూజ్ చేస్తున్నారు, నేను నేటో వెపన్స్ కొట్టే తప్పేముంది, ఐఎమ్ డిఫెండింగ్ మై ఇంట్రెస్ట్ అంటాడు. సో ఎస్కలేట్ అయ్యే పొటెన్షియల్ మాత్రం 100% ఉందండి. ఇటు వచ్చి నెక్స్ట్ స్టెప్స్ ఎట్లా ఉంటాయి, ఇప్పుడు పుటిన్ నిజంగానే ఆ స్టెప్ తీసుకుంటాడు USA మీద కానీ, లేకపోతే USA టెరిటరీ మీద కానీ, లేకపోతే USA నేటో వెపన్స్ డంప్ మీద కానీ దేనికైనా యాక్షన్ తీసుకుంటాడు అనేది మాత్రం మనం చూడాల్సింది ఉంటుంది. అది జరిగిందంటే మాత్రం ఇది ఇంకా పెద్ద ఛాన్స్ మాత్రం చాలా ఉందండి, 100%. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ పరం గారు. ఓకే. యా, సో అదండి పరిస్థితి. మొత్తానికి జెలెన్స్కీ అటు అమెరికా ఇచ్చిన ఆయుధాలని ప్రయోగించారు రష్యా మీదకి. ఆ తర్వాత రష్యా ఏం చేసింది, ఇంటర్కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్ని ప్రయోగించింది ఉక్రెయిన్ మీద, రిటాలియేట్ చేసింది. సో దీన్ని ఇప్పుడు చూసుకొని మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఉక్రెయిన్ మీద పడేసరికి ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ ఒక్కసారి ఇటు చూడాలి అని చెప్పి జెలెన్స్కీ అభ్యర్థించడం అనేది హాస్యాస్పదంగా ఉంది. ఇంతకాలం 1000 రోజుల నుంచి యుద్ధం చేస్తూ ఈరోజు గట్టి దెబ్బ తగిలేసరికి ఈ విధంగా మాట్లాడడం. ఎందుకంటే ఇది గనక ఎస్కలేట్ అయితే రేపు న్యూక్లియర్ వార్కి కూడా దారితీసే అవకాశాలు, వాటి అంచుల్లో ఉండే పరిస్థితులు కూడా ఉండబోతున్నాయి. సో ఈ నేపథ్యంలో ఆపే ప్రయత్నంలో భాగంగా శాంతి చర్చలకు రష్యా రెడీగా లేదు అని జెలెన్స్కీ చెప్తున్నప్పటికీ ఇదంతా నిజంగా హాస్యాస్పదంగానే ఉంది. మరోవైపు US ఇంటెలిజెన్స్ కూడా తన దేశాన్ని అలర్ట్ చేసింది, రష్యా డిఫెన్స్ కంపెనీల మీద, ఆ సెక్టార్స్ మీద దాడి చేసే అవకాశం ఉంది అని ఇంటెలిజెన్స్ అలర్ట్ అయితే జారీ చేసింది. అండ్ రష్యా కూడా అట్ ద సేమ్ టైం ఇలాంటి చేష్టలు చేసే ఏ దేశం మీదైనా దాడి చేసే అవకాశాలు ఉన్నాయి మా దేశం నుంచి అంటూ పుతిన్ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సో పూర్తిగా చినుకు గాలివాన్లాగా మారే సిచ్యువేషన్స్లో చివరి దశలో ఉన్నట్టుగా కనపడుతోంది ఇది. ఈరోజు జో బైడెన్ కూడా పూర్తిగా రెచ్చగొట్టే ప్రయత్నంలో భాగంగా, అండ్ ఇందాక పరం గారు అన్నట్లుగా డొనాల్డ్ ట్రంప్ వచ్చేసరికి పూర్తిగా ఒక కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ని క్రియేట్ చేసి డొనాల్డ్ ట్రంప్ చేతిలో అధికారాన్ని పెట్టాలని జో బైడెన్ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి రాబోయే రోజుల్లో అటు రష్యా ఏం చేయబోతోంది, జెలెన్స్కీ ఏం చేయబోతున్నారు, మరోవైపు డొనాల్డ్ ట్రంప్ వచ్చేలోపు ఏదైనా విధ్వంసం జరగబోతోందా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. మరి ఏం జరగబోతోంది మీరు కూడా ఒకసారి కామెంట్ చేయండి. సంవత్సర కాలం నుంచి థర్డ్ వరల్డ్ వార్ అని అన్ని ఛానళ్ళు ఉదర కొట్టినప్పటికీ అటువంటి సిచ్యువేషన్స్ ఇప్పటివరకు అయితే లేవు. కానీ ఒకవేళ ఇప్పుడు రష్యా గనక అమెరికాను సీరియస్గా తీసుకొని దాడి చేస్తే అది ఎటు దారి తీస్తుందో ఒక్కసారి కామెంట్ చేయండి. వీలైతే వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.